ఇప్పుడు ఈ పదబంధం గురించి వేణుగోపాల్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేణుగోపాల్ నాకు బాగా ఇష్టమైనటువంటి కవి మాత్రమే కాదు, అనువాదకుడు కూడా. చాలాసార్లు శివారెడ్డి గారి కవితల నుంచి నేను ఎంత ప్రేరణ పొందానో, వేణు కవితల ద్వారా కూడా నేనే కాదు చాలామంది కవులు ప్రేరణ పొందారు, నేనైతే చాలా పొందాను. ముఖ్యంగా సచ్చిదానందన్ కవిత కానీ, శంకర్ పిల్లై కవిత కానీ, ఈ రెండు కవితలు సృజనలో ప్రచురించినప్పుడు పెద్ద సంచలనమవి. అట్లనే కాకుండా చాలామంది కవితల్ని విదేశీ కవుల కవితల్ని కూడా అనువాదం చేశారు. ఒక్క కవిత్వం మాత్రమే కాదు, చాలా వ్యాసాలు, కథలు, నవలలు ఇవి కూడా అనువాదం చేశారు. వాటి నుంచి కూడా తెలుగు నేల, తెలుగు ప్రజలు, తెలుగు సాహిత్య పాఠకులు చాలా ప్రేరణ పొందారు. ఇప్పుడు వేణుగోపాల్ దీని గురించి, నారాయణ స్వామి గురించి, పదబంధం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు చిరకాల మిత్రుడు సిద్ధారెడ్డి, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, నారాయణ స్వామి, విద్యా సభలోని మిత్రులారా, కామ్రేడ్స్, నిజానికి ఒక వారం కూడా కాదు, 4-5 రోజుల కింద స్వామి పదబంధం సాఫ్ట్ కాపీ పంపించి 4 రోజుల్లో సభ, నువ్వు దీని మీద మాట్లాడాలి అన్నాడు. నిన్నటిదాకా వీక్షణం ప్రెస్కు పంపించే పని వల్ల చదవడానికి కాలేదు. కానీ నిన్న మొదలు పెడితే 320 పేజీలు ఇవాళకల్లా పూర్తి చేశాను. ఒక 2 పేజీల నోట్స్తో కూడా వచ్చాను. చాలాసేపు మాట్లాడవలసింది, చాలా విషయాలు మాట్లాడవలసి ఉంది. కానీ ఇక్కడ 12 మందిని పిలిచారు కాబట్టి అంత అవకాశం లేదు. మీ ఓపిక కూడా అంత పరీక్షించదలుచుకోలేదు. వీలైనంత క్లుప్తంగానే స్వామి గురించి, పదబంధం గురించి, పదబంధం ఎందుకు ఇవాళ మనకు అవసరం, మనకంటే తెలుగు సమాజానికి, తెలుగు కవులకు, తెలుగు బుద్ధిజీవులకు అవసరం అని చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను. మొదలు పుస్తకంలోకి పోయే ముందర స్వామి గురించి కూడా మాట్లాడాలి. 82 ఆగస్టులో నేను ఎంఏ చదవడానికి ఇక్కడికి వచ్చి ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉస్మానియాలో ఉన్నాను. బహుశా సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో 82లోనే ఒక 2 పిల్లలు, మేము జేఎన్టీయూలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, బీఈ, బీటెక్, పీడిఎస్యూలో ఉన్నాము, కవిత్వం రాస్తాము అని నా గదికి వచ్చారు. నారాయణ స్వామి, సుధాకిరణ్. ఆ 82 నుంచి ఇవాళ 2022 ఆ బంధం వీడలేదు. ఆత్మీయ బంధం వాళ్ళతోనూ, వాళ్ళ కుటుంబాలతోనూ, విద్య, చిన్ని, పండు. కనుక స్వామి గురించి ఏమైనా మాట్లాడకపోతే చాలా సబ్జెక్టివ్ అయిపోయి, చాలా ఎమోషనల్ అయిపోయి మాట్లాడవలసి వస్తుంది. కానీ ఈ పుస్తకం గురించి మాత్రం చాలా ఆబ్జెక్టివ్గా మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి. అది ఒక వైరుధ్యం. అట్లా పరిచయం అయ్యి ఆ తర్వాత కవిత్వంలోనూ, ఆలోచనల్లోనూ, సంఘంలోనూ సహ ఆలోచనలు, సహ కార్యాచరణ 20-30 ఏళ్ల పాటు కలిసి చేసిన వాళ్ళం. ఆ తర్వాత నేను వనజ అమెరికా వెళ్ళినప్పుడు స్వామి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. స్వామి బహుశా మనలో చాలామందికి నయాగరా చూడాలనే కోరిక ఉంటుంది. శ్రీశ్రీ ని చదువుకున్నప్పటి నుంచి నయాగరా చూపెట్టినవాడు స్వామి. నయాగరా మాత్రమే కాదు, న్యూయార్క్ తీసుకువెళ్ళి ఇంతకుముందే యాకూబ్ చెప్తూ ఉన్నాడు, తన దగ్గరికి పోయిన వాళ్ళందరినీ న్యూయార్క్ తీసుకుపోయి, న్యూయార్క్లో మన దగ్గరలాగా మన సాహిత్యకారులను, మన చరిత్రను, మన సంస్కృతిని మరిచిపోయే దేశం కాదు అది. దాన్ని ఇంకెన్నైనా విమర్శించవచ్చు, తిట్టవచ్చు మనం, కానీ వాళ్ళ సంస్కృతికి, వాళ్ళ లెగసీకి వాళ్ళు చాలా గౌరవిస్తారు. ప్రతి చోట బోర్డు పెడతారు. న్యూయార్క్లో గ్రీన్విచ్ విలేజ్ అని టూర్ ఒకటి ఉంటుంది. ఒక 30-40 మంది సాహిత్యకారులు వాళ్ళు అక్కడికి వచ్చి మొదటి కథ రాసిన చోటు, మొదటి కవిత్వం రాసిన చోటు, పాట పాడిన చోటు స్వామి ఆ గ్రీన్విచ్ విలేజ్ టూర్ చేయించాడు మాకు. బ్రెహ్ట్ ఫోరం అని ఒక ప్రగతిశీల వామపక్ష
సాహిత్య కళా సంస్థ ఉంది, అక్కడికి తీసుకుపోయాడు. ఇదంతా వ్యక్తిగత బంధం అయితే, ఇది మాత్రమే కాదు, సాహిత్యంలో కూడా తన మొట్టమొదటి కల్లోల కలల మేఘం నేను చాలా పెద్ద సమీక్ష రాశాను. అరుణతారలో 8 పేజీలో 10 పేజీలో సమీక్ష రాశాను. రెండో పుస్తకం సందుకకు నేను ముందు మాటే రాశాను. మూడో పుస్తకం వానసుధాలో మాట్లాడాను. అంటే తన కవిత్వంతోనూ జీవితంతోనూ చాలా సన్నిహితమైన సంబంధం 40 ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్నది. ఈ 40 ఏళ్ల నుంచి నేను చెప్పగలిగింది ఏమంటే, స్వామి సున్నితమైన భావుకుడు మాత్రమే కాదు, అన్ని వైపులా కిటికీలు తెరిచి అన్ని వైపుల నుంచి ఆనోభద్రా క్రతవో ఎంతో ఇష్టత అని సంస్కృతంలో అంటారు. అన్ని వైపుల నుంచి భావాలు వచ్చుగాక అని దాన్ని ఆహ్వానించినవాడు. ఈ కిటికీలు హైదరాబాద్లో ఉన్నప్పుడే తెరవడానికి చాలా ప్రయత్నం చేశాడు. అమెరికా పోయిన తర్వాత సహజంగానే చాలా కిటికీలు తెరుచుకున్నాయి. చాలా కొత్త లోకాల్లోకి ప్రవేశించాడు. ఆయన ఉన్న ఊళ్ళో ప్రిన్స్టన్లో ఒక పుస్తకాల షాప్ ఉంది. ఆ పుస్తకాల షాప్ పేరు లాబిరింత్, అంటే పద్మవ్యూహం. పద్మవ్యూహంలోకి పోతే బయటికి రాలేమని మనకు చాలామందికి తెలుసు. స్వామి కూడా పద్మవ్యూహంలోకి పోయాడు, కానీ బయటికి చాలా విజయవంతంగా వచ్చాడు. ఎందువల్లనంటే ఆ లాబిరింత్కి కనుచూపు మేరలో పాల్ రాబ్సన్ నిలబడి ఉన్నాడు. పాల్ రాబ్సన్ సెంటర్ ఉంటుంది. పాల్ రాబ్సన్ ప్రపంచానికి ఏమి చెప్పాడో, అన్ అమెరికన్ యాక్టివిటీస్ పేరు మీద పాల్ రాబ్సన్ను బోనెక్కించి శిక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పాల్ రాబ్సన్ ఏం మాట్లాడాడు, ఆ స్ఫూర్తి స్వామిలో కొనసాగుతుంది. లాబిరింత్లో పడి చిక్కుకుపోలేదు. లాబిరింత్ మాత్రమే కాదు, నన్ను అక్కడ ఉన్నప్పుడే న్యూయార్క్ తీసుకుపోయాడు. న్యూయార్క్లో స్ట్రాండ్ అని ఒక పుస్తకాల షాప్ ఉంది. వాళ్ళ పుస్తకాల షాపు ప్రకటనే 18 మైల్స్ ఆఫ్ బుక్స్, 18 మైళ్ళ పుస్తకాలు. స్వామికి 18 మైళ్ళ పుస్తకాల తోవ తెరుచుకుంది. అది ఇక్కడ మనకు అందిస్తున్నాడు. పదబంధం గురించి ఇదంతా ఎందుకు చెప్పానంటే, పదబంధానికి ఇదంతా దారి. ఈ దారిలో ఆ 18 మైళ్ళ పుస్తకాల నుంచి ఇక్కడికి వచ్చాడు. నిజానికి అనువాదం, దీనిలోని అనువాదాల గురించి మాట్లాడతాను, కానీ అనువాదం ఏదో సిద్ధారెడ్డి నాకు తెలుగు తప్ప ఇంకేమీ రాదు, అనువాదమే నా కిటికీ అని అన్నాడు. కానీ అనువాదం రాని మనిషి ఉన్నాడా? మనిషి ఉన్నారా? నిత్య జీవితంలో అనువాదం మన నిత్య కార్యాచరణ. భౌతిక ప్రపంచాన్ని భావనా ప్రపంచంలోకి అనువదించుకుంటూ ఉంటాం. భావనా ప్రపంచంలో మనకు తోచిన, మనం చేయవన్న ఒక పనిని భౌతిక ప్రపంచంలోకి అనువదిస్తూ ఉంటాం. మనిషి నిత్య జీవితం ప్రతి క్షణం అనువాదమయం. తాత్విక రంగంలో చూసినాం, 2 భావనా ప్రపంచాల మధ్య అనువాదం. ఇప్పుడు ఇక్కడ ఏదో మా బోటి వాళ్ళని చేసింది, ఇప్పుడు స్వామి చేసింది. అంతకన్నా పెద్ద అనువాదకులు మనందరం, మీరందరూ. అనువాదం రాని మనిషి లేరు. ఇక్కడ ఈ అనువాదంలో నాకు అసలు ఈ శీర్షికే చాలా ఆశ్చర్యం వేసింది. పదబంధం అనే శీర్షిక, పదబంధం అనే మాట, సమాసం తెలుగు సాహిత్యంలో, కవిత్వంలో చాలా పాతది. పదాల మధ్య బంధం అని, సమాసం అని. కానీ ఇక్కడ తను ఉద్దేశిస్తున్న అర్థం అది కాదు. పదాల ద్వారా బంధం, పదాల మధ్య బంధం నుంచి పదాల ద్వారా బంధంలోకి, పదాల ద్వారా వేరువేరు ప్రపంచాల మధ్య, మనుషుల మధ్య, సమూహాల మధ్య, భాషల మధ్య బంధం ఏర్పరిచే, ఉన్న బంధాన్ని వెలికి తీసే ఒక పనిని ఇక్కడ తను చేస్తూ ఉన్నాడు. నిజానికి పదం కాకపోతే ఏముంది ప్రపంచంలో? సార్ట్రు తన ఆత్మకథకు వర్డ్స్ అని పేరు పెట్టాడు. ఆత్మకథకు వర్డ్స్ అని పేరు పెడితే అది నిజానికి తెలుగులో దాని గురించి ఒక లెజెండ్ కూడా ఉన్నది. వర్డ్స్ రాగానే తెలుగులో ఎవరు చేయాలి అంటే భారతిలో సీరియలైజ్ చేయాలని శివలింక శంభుప్రసాద్ గారు అనుకున్నారట. చాలామందిని అడిగారట, ఎవరు చేయలేదు. ఆయనే చేసి దానికి శబ్దమయ ప్రపంచం అని పేరు పెట్టాడు. శబ్దమయ ప్రపంచాన్ని మళ్ళీ ఒకసారి స్వామి మన ముందు చేస్తూ ఉన్నాడు.
48 మంది కవులు. 34 అధ్యాయాలు దీంట్లో, కానీ కొన్ని అధ్యాయాలలో 3, 4, 7 కూడా చెప్పాడు. 48 మంది కవులు, 34 అధ్యాయాలు, 48 మంది కవులు, 128 కవితలు. బహుశా ఒక రికార్డ్ స్థాయి. 128 కవితలు, మధ్యలో కవితా భాగాలు. ఇంత విస్తృతమైన కృషి ఒక్కరోజు చేసింది కాదు, దాదాపు 2 ఏళ్ల పాటు సీరియల్గా రాసినది. అయినప్పటికీ ఇంత కృషి, ఒక మహత్తరమైన కృషి. దీంట్లో ఈ అనువాదాలు చేసేటప్పుడు వేరు కవులు, వేరు ఖండాల కవులు, వేరు నేపథ్యాల నుంచి వచ్చిన కవులు, వేరు కవిత్వ శైలి ఉన్న కవులు, వేరు డిక్షన్ వాడిన కవులు, ఇంత భిన్నత్వాన్ని ఒకే కవి అనువాదం చేస్తూ ఉన్నప్పుడు బహుశా చాలామంది అనువాదకులు ఉన్నారు. ఇంతకుముందు సిద్ధారెడ్డి అన్నట్టు ఏ రెండో అనువాదకుడు మొదటి అనువాదకుడిని ఒప్పుకోడు అన్నట్టు, అది నిజమే. కానీ ఆ అనువాదకుడి శైలి ఒకటి ఉంటుంది, ఎవరిని అనువాదం చేసినా అది వస్తుంది. కానీ స్వామి దాని నుంచి జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేశాడు. మూల కవి ఏ శైలిలో చెప్పాడో, మూల కవి ఏ డిక్షన్ వాడుతున్నాడో, మూల కవి నేపథ్యం ఏ వాతావరణాన్ని, ఏ కవితావరణాన్ని సృష్టించదలుచుకున్నదో ఆ కవితావరణాన్ని తాను తయారు చేశాడు. బహుశా వేరు సందర్భాల్లో రాసినందువల్ల కావచ్చు, కొన్నేమో చాలా ఆబ్జెక్టివ్ వ్యాసాల్లాగా ఉన్నాయి, కొన్నేమో చాలా సబ్జెక్టివ్గా మనతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. అది కూడా 2 నెరేటివ్ స్టైల్స్. ఈ 2 నెరేటివ్ స్టైల్స్ కూడా పుస్తకానికి ఒక అందం తెచ్చాయి, ఆయా సందర్భాన్ని బట్టి ఇది బాగుంది అనిపించేలా చేశాయి. నేను కొన్ని కవితలు చదివించదలుచుకున్నాను. అట్లాగే స్వామి పరిచయం చేస్తూ రాసిన వచనం చదివించదలుచుకున్నాను. తద్వారా ఈ పుస్తకంలో ఏముందో అర్థమవుతుందని, మీకు అర్థం చేయించగలనని నా అభిప్రాయం. ఒక సందర్భం గురించి రాస్తూ అసలు మొత్తం పుస్తకానికి వర్తించే కొన్ని మాటలు రాశాడు. చరిత్రలో అన్ని విముక్తి పోరాటాల్లో కవిత్వం అత్యంత కీలకమైన పాత్ర నిర్వహించింది. కవిత్వంలోని అద్భుతమైన మౌఖికత ఆక్రమణలకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల సామూహిక స్పందనను సమీకరిస్తుంది. కవిత్వం ప్రజల సామూహిక జ్ఞాపకాలను, చైతన్యాన్ని ప్రతిఫలించి భద్రపరుస్తుంది. ఇతరులు వాళ్ళ గురించి రాయడం, చెప్పడంతో పాటు ఆధిపత్యాలకు గురైన అసంఖ్యాక ప్రజా సమూహాలు తమ గురించి తామే, తమ ఆకాంక్షలను తామే శక్తివంతంగా ప్రకటించుకునే అద్భుత వాహిక కవిత్వం. ఇది అనేక రకాల ప్రజలు, ఆధిపత్యానికి, అణచివేతకు, పీడనకు గురవుతున్న ప్రజలు, ఆ ప్రజల వ్యక్తీకరణ అయిన కవిత్వం. దాన్ని ఒక్క దగ్గరికి తీసుకురావడం ఎట్లా? పాలస్తీనా ఉంది, వియత్నాం ఉంది, పోలాండ్ ఉంది, లాటిన్ అమెరికా ఉంది, నెగ్రిట్యూడ్ అనే ఒక ప్రత్యేకమైన భావన ఉంది, ఆఫ్రో అమెరికన్ వేదన ఉంది, కశ్మీర్ వేదన ఉంది, ఇరాక్, టర్కీ, చైనా, ఇరాన్, చివరికి అమెరికాలోనే ట్రంప్ విధానాలకు నిరసన ప్రకటిస్తున్న అమెరికన్ కవులు. బహుశా వాళ్ళలో చాలామంది వైట్స్ కావచ్చు, లేదా ఆఫ్రో అమెరికన్స్ కావచ్చు. వాళ్ళ వివరాలు లేవు, కానీ పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇన్ని రకాల కవిత్వాన్ని ఒక్క దగ్గర తీసుకొచ్చాడు. నిజానికి ఈ కవులు అంటే ఎక్కడెక్కడి నుంచి కవులు, వాళ్ళు ఏ ప్రకటనలు, ఏ వ్యక్తీకరణలు చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతాలు జరుగుతాయెన్నో జెరూసలేంలో, ఏ పెద్దాయనతో చేయి కలిపినా, ఏ భవనాన్ని ముట్టుకున్నా నీ అరచేతిలో 1-2 కవితా పాదాలు రాయబడతాయి. జెరూసలేం బహుశా 100 ఏళ్లుగా వివాదాస్పదమైన నగరం. 2 ప్రధాన మతాలు తమకే కావాలని కొట్లాడుకుంటున్న నగరం. అక్కడి నుంచే తమ మతానికి పునాది ఉంది అని చెప్పుకుంటున్న నగరం. ఆ నగరం గురించి ఒక కవి, పాలస్తీనా కవి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు? జెరూసలేంలో
ఈ కవితా పదాలు రాయబడడం మాత్రమే కాదు, జెరూసలేంలో వరుస విపత్తులు ఎన్నో సంభవించిన ఒక అమాయకత్వపు చిరుగాలి వీస్తూనే ఉంటుంది. గాలిలో బాల్యం నిండిపోతుంది. ఒక పురాతన నగరం గాలి నిండా బాల్యం నిండిపోయింది అని అంటాడు. జక్తాన్ అని ఒక పాలస్తీనియన్ కవి ఉన్నాడు. ఆ కవి గురించి పరిచయం ఈ పుస్తకం ఎట్లా మీరు చదువుతారు, కేవలం ఒక మచ్చుకు మీకు రుచి చూపించడానికి మాత్రమే చెప్తూ ఉన్నాను. ఈ కవి గస్సన్ వ్యక్తీకరించిన దానికన్నా వ్యక్తీకరించని నిశ్శబ్దం ద్వారా చెప్పింది చాలా ఎక్కువ. ఆయన నిశ్శబ్దం గురించి చెప్పిన కొన్ని మాటలు ఉన్నాయి. ఏ నిశ్శబ్దము ఒంటరి కాదు, ప్రతి నిశ్శబ్దము కనీసం రెండు. ఒకటి చెప్పగలిగేది, వాచ్యం చేయగలిగేది, మరొకటి అనిర్వచనీయమైనది, వాచ్యానికి లొంగనిది. ఒకటి నాలుకకు సంబంధించిన నిశ్శబ్దం, మరొకటి హృదయానికి సంబంధించిన నిశ్శబ్దం. మొదటిదే బయటికి చెప్పగలం. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా బయటికి పలికినా నువ్వు మాట్లాడతావు, మాట్లాడడం తప్పనిసరి. మాటకు నిశ్శబ్దానికి మధ్య, వాచ్యానికి దాని ప్రతివాదానికి మధ్య మనస్సు సమాధి ఉంటుంది, అన్నిటి సమాధి ఉంటుంది. ఈ ప్రారంభ పరిస్థితే నిశ్శబ్దానికి భౌతిక స్థితిని కలిగిస్తుంది. ఇటువంటి చాలా లోతైన తాత్వికమైన సందర్భాలు, కవితా వ్యక్తీకరణలు లెక్కలేనండి. అసలు పుస్తకంలో నేను చెప్పాను కదా, 2 పేజీల నోట్స్, ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని, మీకు ఇవి మీ దృష్టికి కూడా తేవాలని ఉంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి ముగింపుకు వస్తాను, కానీ 1-2 కవితలు చదివి ముగిస్తాను. లిల్లీ పూలు అనే ఒక కవిత. ఇది వదీ సాదే అని ఒక లెబనీస్ కవి, లెబనాన్. సరే, ఆ మధ్యధరా ప్రాంతం అంతా కూడా సంక్షోభమయంగా ఉన్నది. అక్కడ నిజానికి మనకు తెలుగు వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక విశాఖపట్నం మీద బాంబు దాడి బాంబు పడబోయింది పడింది అనే ఇది తప్ప మనకు యుద్ధం పరిచయం లేదు. కానీ యూరప్లో, మధ్యధరా ప్రాంతంలో, పశ్చిమాసియాలో యుద్ధం ఎరగని జాతి లేదు. యుద్ధ బీభత్సానికి గురి కాని సమూహం లేదు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ కవిత్వంలో, వాళ్ళ వ్యక్తీకరణలో యుద్ధం ఎక్కడో ఒక చోట ఉంటుంది. లిల్లీ పూలు అనేది చూడండి. మృత్యువు చౌరస్తాల్లోనే నాట్యం చెయ్యదు. పూల పక్కన, కోడిపుంజు తలపై జుట్టు మీద, పిల్లలాడే చిర్రగోనే ఆట దగ్గర, ఇంటి ముందు తులసి మొక్క దగ్గర, భోజనం దగ్గర తాగే నీళ్లతో మృత్యువు నాట్యం చేస్తుంది. డాంబర్ రోడ్ల మీద వాళ్ళు కలిసిపోయినప్పుడు మృత్యువు నాట్యం చేస్తుంది. పూలు తెంపుకోవాలని వంగిన వాళ్ళని బుల్లెట్లు మింగేశాయి. పూలు తెంపుకోవాలని వంగిన వాళ్ళని బుల్లెట్లు మింగేశాయి. వాళ్ళు ఆ స్థలంలో లిల్లీ పూలై విరబూశారు. ఇంకా ఒక 7-8 కవితలైనా చెప్పాలని ఉంది, కానీ అది ఆపేసి ముగింపుగా నేను 2 పెట్టుకున్నాను. ఒక పాలస్తీనియన్ కవి, ఒక సియర్రా లియోనా అనే ఒక చిన్న దేశం, సిల్చినీ కోకర్ అని, వీళ్ళిద్దరి కవిత్వంలోని కొన్ని భాగాల గురించి మాత్రం వినిపించి ముగిస్తాను. ఇబ్తిసాం అనే కవి, నీటితో తయారైన పద్యం. మనుషులంతా ఎక్కువగా నీటితోనే తయారు చేయబడతారని మా జీవశాస్త్రం టీచర్ చెప్పింది. మనందరం నీళ్లలాగానే చాలా ఎదుర్కొన్నామని, ప్రయాణించామని నాకు అర్థమైంది. అంతెత్తు ఆకాశం మీద నుంచి కింద పడిపోయి అనేక రాత్రులు చిమ్మ చీకట్లలో నల్లటి సముద్రాల మధ్య బిక్కుబిక్కుమనుకుంటూ బతికి, బట్టల నుండి, అన్ని రకాల గిన్నెల నుండి రకరకాల మురికిని వదిలించి,
మంచుగడ్డల్లా ఘనీభవించి మండే పొయ్యిల మీద సలసలా మరిగిపోయి వంటగదుల అరుగుల మీద అనేకసార్లు తలలు బాదుకొని ఎంతెంత ప్రయాణించాం నీళ్ళలా, ఎంతెంత ప్రయాణించాం నీళ్ళలా. అందుకేనేమో ఎవరి కంట కన్నీళ్లు కారినా నేను తట్టుకోలేను. కేవలం ప్రతిఘటన కవిత్వం మాత్రమే చేయలేదు. నిజానికి ప్రతిఘటన ఉద్దేశం ఏమిటి? ప్రతిఘటన ఉద్దేశం మనుషులందరూ సమానంగా బతకాలి, మనుషుల ఉద్వేగాలన్నిటికీ గౌరవం ఉండాలని, మనుషులందరికీ గౌరవం ఉండాలని. కనుక ఈ గౌరవాన్ని కోరేది, ప్రేమను కోరేది, ఉదాత్త మానవ సంబంధాలను కోరేది కూడా ఒక రకమైన ప్రతిఘటన కవిత్వమే. కనుక ఇదంతా ప్రతిఘటన కవిత్వమే. దీంట్లో ప్రేమ కవిత్వంగా వ్యక్తీకరణ పొందింది ఉండొచ్చు, లేదా ప్రత్యక్షంగా ప్రతిఘటన కవిత్వంగా వ్యక్తీకరణ పొందింది ఉండవచ్చు. నువ్వు చేశారు 30 ఏళ్ల కింద అనుకుంటాను, లేదా 40 ఏళ్ల కిందనో, 40 ఏళ్ల కింద సిల్చిని కుకర్ తెలుగు కవులకి, కవిత్వాభిమానులకి బాగా తెలిసినవాడు. సిల్చిని కుకర్ను ఆయన కవిత్వం ట్రాన్స్లేట్ చేశాడు. కవిత్వం మాత్రమే కాదు, ఆయన వచనంలో చెప్పింది. ఎందుకంటే సిల్చిని కుకర్ ఆ రాజ్యపు లేదా సామ్రాజ్యవాదపు దుర్మార్గాన్ని చాలా ఎదుర్కొన్నవాడు. ఆయన అన్న కొన్ని వచనంలో చెప్పింది నారాయణ స్వామి తెలుగు చేసింది చదివి వినిపించి ముగిస్తాను. అదే నా ముగింపు. ప్రస్తుత పరిస్థితి ఎందుకు జరిగిందంటే, ఆయన ఉన్న దేశం సియర్రా లియోన్, వజ్రాలకు ప్రపంచంలోనే పేరెన్నికగన్న ప్రాంతం. అక్కడి వజ్రాల కోసం అన్ని సామ్రాజ్యవాద దేశాలు ఆ చిన్న దేశం మీద భయంకరమైన దాడులు చేసి లక్షలాది మందిని హతమార్చి, అనేక ప్రభుత్వాలను మార్చి, సైనిక కుట్రలు చేయించి, ఆ దేశంలో జరగని బీభత్సం లేదు. ఆ బీభత్సానికి వ్యతిరేకంగా నిలబడ్డవాడు సిల్చిని కుకర్. బహుశా ఉరి తీశారు, మరణశిక్ష వేశారు కదా, మరణశిక్ష వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయాలంటే రచయితలకు, ముఖ్యంగా సామాజిక బాధ్యతకు కట్టుబడిన రచయితలకు చాలా ఓపిక, ప్రశాంతత, కష్టకాలంలోనూ చెక్కుచెదరని మనోనిబ్బరం ఉండాలి. అది ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు. సమాజంలోని అన్యాయాల పట్ల నిరసన తెలిపే రచయితలను, వ్యవస్థీకృత దౌష్ట్యాలకు ధిక్కారం ప్రకటించే రచయితలను ప్రభుత్వాలు, అధికార వర్గాలు భరిస్తాయని, స్వేచ్ఛగా రాసుకొనిస్తాయని అనుకోవడం ఒక భ్రమ. ప్రతి క్షణం అణచివేయడానికే ప్రయత్నిస్తాయి, గొంతు నొక్కడానికే ప్రయత్నిస్తాయి. తాము ప్రత్యక్షంగా గొంతు నొక్కలేని పరిస్థితుల్లో కార్పొరేట్ శక్తులతో నోరు మూయిస్తాయి. రచయితల పుస్తకాలకు ఎటువంటి ఆదరణ లేకుండా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాయి. సాహిత్యం చచ్చిపోయింది. ప్రజలకు సాహిత్యాన్ని, సీరియస్ సాహిత్యాన్ని చదవడానికి అసలు సమయమే లేదు. పడిపోతున్న స్టాక్ మార్కెట్, పెరిగిపోతున్న నెలసరి ఈఎంఐలు, అప్పుల భారాలు, ఊపిరి పీల్చనీయని దైనందిన జీవన వేగం, ఇవన్నీ ప్రజల్ని సాహిత్యం చదవకుండా చేస్తున్నాయని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే ఈ కష్టకాలంలో, ఆధునిక జీవన బీభత్సంలో సావు దెబ్బతింటున్న మానవత్వ దీపాన్ని నిలపడానికి సాహిత్యకారులు పూనుకోవాలి. మానవత్వ దీపాన్ని పూనుకోవడానికి సాహిత్యకారులు పూనుకోవాలి. ఆ పూనుకునే ప్రయత్నంలో భాగమే పదబంధం. స్వామిని 40 సంవత్సరాలుగా తన కృషికి, తను కవిత్వం రాసిన, అనుభవాలు రాసిన, కార్యాచరణలో ఉన్న ఆలింగనం చేసుకుంటున్నాను ప్రేమగా. మళ్ళీ ఒకసారి ప్రేమాలింగనంతో కృతజ్ఞత. ధన్యవాదాలు వేణు. నిజమైన కవిత్వానికి అనువాదమని, సృజన అని
ఈ ప్రత్యేకమైన విభేదాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా వాటి అన్నిటి సారాంశం మొత్తం మానవత్వ దీపాన్ని వెలిగించడమే గనక, ప్రపంచ మానవత్వాన్ని నిలపడమే గనక, అనువాద కవిత్వం అయినా లేదా ఆ భాష మూల కవిత్వం అయినా రెంటి యొక్క సారాంశం మనిషి కోసమే. ఆ సందేశాన్ని ఈ పుస్తకం వెలువరిస్తున్నందుకు చాలా సంతోషం.